అంటే ఇలాంటి చర్య ఒకటి జరగబోతుంది, ఇలాంటి దాడి ఒకటి జరగబోతుందని మీరు ముందే గ్రహించి అంటే ఎలా గ్రహించడం జరిగింది సార్ అది? చూడండి, ఇప్పుడు మీరు లాస్ట్ 2 మంత్స్ నుంచి మీరు మన చుట్టుపక్క సిచ్యువేషన్ చూసుకుంటే, అది బంగ్లాదేశ్ కానివ్వండి, చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి. ఏం చూస్తున్నారు అక్కడ? మన పాకిస్తాన్‌లో ఒక డెస్పరేట్ జర్నల్. వాడికి అసలకి ప్రస్తుతానికి అంటే హి ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ జనరల్. నాకు లోకల్ సపోర్టే లేదు ఇంకా. రైట్? సో, ఏం చేస్తాడు? సేమ్ వే మన బంగ్లాదేశ్ ఒక డిక్టేటర్ కూర్చున్నాడు అక్కడ. చైనాలో థ్యాంక్స్ టు టారిఫ్ వార్ అండ్ దాని ముందు కరోనా ఎకానమీ సిచ్యువేషన్, వాళ్ళకి ఎకానమీ అంత బాగలేదు. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఏదో ఒకటి అవుతుంది. ఓల్డ్ హిస్టరీలో కూడా చూసుకుంటే చైనా 1962 వాల్ ఎందుకు చేసింది? సేమ్ రీజన్. లోకల్ డిస్టర్బెన్స్ నుంచి వాళ్ళ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ఇండియా మీద అటాక్ చేసింది. సేమ్ వే 65లో పాకిస్తాన్ చేసింది అదే. అంటే ఒక హిస్టరీ ఉంది. అది చాలా ఈజీ. మనం ఒక కంట్రీ అనేది ఒక వార్‌లో వెళ్తే ఒక లీడర్‌కి, ఒక డిక్టేటర్‌కి బెస్ట్ ఏంటిది? వార్ చేయండి, పబ్లిక్ సపోర్ట్ వస్తుంది మీకు. సో, ఈ జర్నల్ లాస్ట్ వీక్‌లో ఒక కాన్ఫరెన్స్ చేశారు విత్ నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్‌ని పిలిచి. ఏమన్నాడు అక్కడ? సేమ్. హిందూస్ అన్నాడు, అండ్ ఇండియా పాకిస్తాన్ అన్నాడు, పాకిస్తాన్ డీఎన్ఏ ఇస్ డిఫరెంట్ అన్నాడు. అదంతా ఏంటిది? డెస్పిరేషన్. ఒక 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 కాన్ఫరెన్స్‌లో ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటే అక్కడ ఒక జర్నల్ వచ్చి మాట్లాడడం. అదేంటి? ఏం చూపిస్తుంది? డెస్పిరేషన్. ఎందుకు డెస్పిరేషన్? మీరు లాస్ట్ 2 ఇయర్స్ క్రితం వెళ్తే లోకల్ మన ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారు. అది మీరు చూసుంటారు టీవీలో. సో అదంతా ఏమని చూపిస్తుంది మీకు? అదంతా ఇండికేటర్. అంటే లోకల్ సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్. అది కాక 4 వీక్స్ క్రితం వెళ్తే బలూచిస్తాన్‌లో ఎంత టెన్స్ ఉంది. అక్కడి నుంచి ఆర్మీ వాళ్ళు స్పోర్ట్స్ లీడ్స్ చేసి ఉరికిపోతున్నారు. కరెక్ట్? సో లోకల్ ఎకానమీ ఇస్ బ్యాడ్. మీకు ఒక యాజ్ అ జనరల్ ఇన్ వర్స్ట్ జనరల్, ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేదు. ఓకే, పీపుల్ ఆర్ అగేన్స్ట్. అంటే స్ట్రీట్లో ఉన్న పీపుల్ కూడా అగేన్స్ట్ ఆయనకి. సో ప్లస్ రీసెంట్లీ ఒక 4 ఇయర్స్ బ్యాక్ కొన్ని రిటైర్డ్ జనరల్స్ మనకు ఒక లెటర్ పంపించారు, వార్నింగ్ ఇచ్చుకుంటా. సో ఇవన్నీ మనం చూస్తే ఒక డెస్పరేట్ జర్నలిస్ట్, సారీ డెస్పరేట్ జర్నల్ ఏం చేస్తాడు ఆయన? వార్ చేయాలా? వార్ ఇలా స్టార్ట్ చేస్తాడు. ఆయనకి తెలుసు ఇండియాకి వాట్ ఈస్ ద సాఫ్ట్ నర్వ్? ఒకటే, ఇండియా మీద టెర్రరిజం అటాక్ చేసి ఇన్నోసెంట్ని కిల్ చేసేస్తే ఇండియా రెస్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఏమైందంటే వాడు ఏమనుకున్నాడు? లాస్ట్ 24 అవర్స్ సిచ్యువేషన్ చూస్తే ఇట్లా బాలాకోట్ లెక్క ఇండియా మేబీ విల్ సెండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫర్ అటాక్, మేబీ ట్రూప్స్ వస్తారు అనుకున్నాడు. కానీ మన స్ట్రాటజిక్ ప్లానర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ కార్డ్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? ఇండియాస్ వాటర్ ట్రీటీ తీసేశారు. అది లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఉంది అని తీసేశాం. సో యాజ్ అ జనరల్ హూస్ డెస్పరేట్, ఒక లీడర్ హూస్ డెస్పరేట్ టు స్టే ఇన్ పవర్, వాడు ఇదే చేస్తాడు. దట్ ఈస్ వాట్ నా ఆర్టికల్ అని రాశాను. ఇదే చెప్పాను ఈ వీక్లో మండేలో పబ్లిష్ చేసినప్పుడు. అంటే ఈ డెస్పరేట్ జనరల్ ఏదైనా చేయగలనండి. కానీ అప్పటికి నేను ఇది అనుకోలేదు, ఆ, వీళ్ళు ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తారని. నేనేమనుకున్నా అంటే మేబీ దే విల్ అటాక్ మిలిటరీ పోస్ట్స్, మేబీ దే విల్ అటాక్ మిలిటరీ పీపుల్. కానీ ఇది ఇట్ ఇస్ సేమ్ థింగ్ లైక్ హమాస్ ఇజ్రాయెల్లో చేసిందే చేస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ మీరు ఆర్టికల్ రాసిన తర్వాత ఏదైతే ఊహించారో అదే జరిగింది. అసలు ఇది విన్నప్పుడు మీ మొదటి స్పందన ఎలా ఉంది సార్? చూడండి, ఎప్పుడు యాజ్ అ ఆర్మీ పర్సన్ వెన్ ఎవర్ వి సీ లాస్ ఆఫ్ లైఫ్, అది ఎవరైనా కానివ్వండి, ఆర్మీ పర్సన్ కానివ్వండి, సివిలియన్స్ కానివ్వండి, ఎందుకంటే దీర్ ఆల్ అవర్ కంట్రీమెన్. అయితే అప్పుడు యూ ఫీల్ బ్యాడ్. ఐ స్టిల్ రిమెంబర్ పుల్వామా అటాక్ మా మ్యారేజ్ యానివర్సరీకి అయింది. మేము ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ అంతా క్యాన్సిల్ చేసేసాం యాజ్ ఆర్మీ పర్సన్. మా వైఫ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్లో యాజ్ అ డాక్టర్ చేశారు. సో అక్కడ ట్రైనింగ్ చేశారు. సో వీ హ్యావ్ దట్. అంటే మా ఇంట్లో ఒకటి కల్చర్ ఉంది, కనెక్షన్ ఉంది కంట్రీకి, ప్లస్ అందరికి ఉంటుంది. కానీ మాకు ఎందుకంటే మేము సర్వ్ చేసాం కదా బార్డర్స్లో, మేము ఈ రిస్క్ అంతా తీసుకున్నాం. సో మాకు ఒక క్లోజ్ కనెక్షన్ ఉంది. సో అలాగే ఈ ఇన్సిడెంట్లో ఎప్పుడు ఇన్సిడెంట్ విన్నానో ఐ న్యూ స్టార్టింగ్లో అది రిపోర్ట్ వచ్చింది 2 or 3 పీపుల్ కిల్డ్ అని. అంటే నేను అనుకున్నాను అప్పుడే ఒక సివిలియన్ మీద టార్గెట్ చేస్తే అది ఇట్ ఈస్ విల్ గోయింగ్ టు హై నంబర్స్. సో అదే అయింది. 27, 28 పీపుల్ కిల్డ్. సో అలాగే దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్. అంటే ఇది అయిపోయింది నాకు అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళు సివిలియన్స్ మీద అటాక్ చేస్తారని. అంటే ఇక్కడ బాబా మన కాశ్మీర్లో చూసుకుంటే ప్రస్తుత భద్రతా పరిస్థితి ఎలా ఉంటుందంటారు సార్? ప్రస్తుతానికి ఆర్మీ
ఇప్పుడు ఆ 3 టెర్రరిస్ట్ ఇంకా దొరకలేదు. దే కిల్డ్ అదర్ టెర్రరిస్ట్, మన ఆపరేషన్ చేసిన టెర్రరిస్ట్ దొరకలేదు. సో ఆపరేషన్స్ ఫుల్ స్వింగ్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ద గ్రౌండ్. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో రోడ్ బ్లాక్స్ ఉంటుంది, చెకింగ్స్ నడుస్తుంటుంది, ప్లస్ డైరెక్ట్ ఫుల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ ట్రూప్స్ బార్డర్లో హై అలర్ట్లు ఉంటారు. ఎందుకంటే ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఈజ్ నటోరియస్ అండి. పాకిస్తాన్కి అసలుకి అంటే పాకిస్తాన్ మనం అన్నప్పుడు దీంట్లో ఒక డిస్టింక్షన్ చేయాలా. కామన్ మ్యాన్ని సైడ్ పెట్టేసి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. ఒక టర్మ్ ఉంది ఫస్ట్, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే దాంట్లో డిఫరెంట్ కామెంటేటర్స్ డిఫరెంట్ పీపుల్ దాంట్లో పెడతారు. యూజువల్లీ దాన్ని ఆర్మీ ఆఫీషియల్స్ అంటే ఆఫీసర్స్ జనరల్స్, దాని తర్వాత ఐఎస్ఐ వాళ్ళ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు, ప్లస్ రిచ్ పీపుల్ అంటే వాళ్ళకు జాగీదార్ ఇంకా సిస్టమ్ అక్కడ ఉంది, వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకటి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి ఏది అడ్వాంటేజ్ ఉంటుందే అదే చేస్తారు. ఒక కంట్రీతోని ఏం లేదు వాళ్ళకి. మీరు చూడండి, ఆల్ జనరల్స్, పాకిస్తాన్ జనరల్స్ అంతా ఎక్కడ ఉంటున్నారు? అమెరికా, యూరోప్లో ఉంటున్నారు. వాళ్ళు రిటైర్ కాగానే అక్కడ వెళ్ళిపోతారు. నాట్ లైక్ ఇండియన్ జనరల్స్ ఆర్ ఇండియన్ పర్సనల్ ఆర్ ఇండియన్ ఆఫీసర్స్. సో సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళ పాపులేషన్తోని అసలుకి సంబంధమే లేదు. వాళ్ళు చేసింది ఇప్పుడు మీరు చూడండి, కార్గిల్లో ఎంతమంది వాళ్ళ సోల్జర్స్ పీక్స్ మీద డెత్ అయితే వాళ్ళు అసలు బాడీసే తీసుకోలేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఇంకొకటి, మీరు పాకిస్తాన్ టిపికల్ 10 మంది కిల్ అయితే 2 డిక్లేర్ చేస్తారు. సో వాళ్ళకి కామన్ మ్యాన్ లైఫ్కి విలువ లేదు. దట్స్ ఇట్. ఓన్లీ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కే వాల్యూ పాకిస్తాన్లో. సో ఇదంతా చేసింది ఎందుకు? బికాస్ దే నో ఇండియా విల్ రియాక్ట్. అంటే ఇక్కడ గేమ్ చేంజ్ ఏమైందంటే వాళ్ళు అనుకున్నారు మిలిటరీలో రియాక్ట్ చేస్తాం, అది కూడా అవుతుందండి, కాదని కాదు. కానీ వీఆర్ వెరీ స్మార్ట్. మనం ప్రతిసారి చూపించాం, కార్గిల్ కానివ్వండి, ఇంతకుముందు బాలాకోట్ కానివ్వండి, పఠాన్కోట్ కానివ్వండి, మనం ఏం చూపించాము? వీ యూజ్ డిఫరెంట్ కార్డ్స్. మన దగ్గర 100 కార్డ్స్ ఉన్నాయి. వీ కెన్ డూ దిస్ టైమ్ వీ యూస్డ్ ఇండస్ వాటర్ ట్రీట్ క్యాన్సిల్ చేసేస్తాం. సో అలాగే విల్ కమ్ టు ఇట్ వెన్, అంటే మనం ఒక్కొక్కటి చేస్తాం. బట్ ఇక్కడ సునీల్ గారు, అక్కడ భద్రతా వ్యవస్థ కానీ చాలా కట్టుదిడ్డంగా ఉంటాయి. కిలోమీటర్కి ఒకసారి ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారని చెప్పారు. కానీ మన భద్రతా వ్యవస్థ ఈ ఘటనలో ఎలా స్పందించిందని మీరు భావిస్తున్నారు సార్? చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మన హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తే ప్రతి క్రాస్ రోడ్కి పోలీస్ మ్యాన్ ఉంటాడు, కరెక్ట్? ప్రతి క్రాస్ రోడ్ పోలీస్ మ్యాన్ ఉంటే, ప్లస్ అక్కడక్కడ చోటుకి మీకు చెక్స్ కూడా అవుతుంటుంది. అప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ కాదా? అవుతుంది కదా. ఇది మన సిటీ, స్మాల్ సిటీ. దీంట్లో గుట్టలు లేవు, చెరువులు లేవు, దేర్ ఇస్ నో జంగల్. ఆ సిచ్యువేషన్ని మీరు కొంచెం వివరించండి. కాశ్మీర్లో అక్కడ మౌంటైన్ అంటే మౌంటైన్లో మనకు 1 కిలోమీటర్ ఈక్వల్ టు ప్లేయింగ్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇంచ్ బై ఇంచ్ మనం కవర్ చేయలేము. మనం ఒక స్ట్రాటజిక్ లొకేషన్ని చూసుకొని అక్కడ నిలబడతాం. కానీ మనం ఒక 1 కిలోమీటర్ని సెక్యూరిటీ ఇస్తే 9 కిలోమీటర్స్ ఇస్ ఫ్రీ. ఇంతకుముందు జనరల్ బక్షి గారు అన్నారు, డ్యూరింగ్ కరోనా మనము నంబర్ ఆఫ్ ట్రూప్స్ రిడ్యూస్ అయ్యారని. సో అది కూడా తప్పు. మనం నంబర్ ఆఫ్ ట్రూప్స్ రిడ్యూస్ చేసి ఇక్కడ తీసుకెళ్ళాము, అది మనం ఆన్ ద ఈస్ట్ తీసుకెళ్ళాము అగేన్స్ట్ చైనా. సో సమ్ టైమ్ ఏమవుతుందంటే మనం ఆ టైంకి రియాక్ట్ చేస్తాము, ఇక్కడ నుంచి తీసి అక్కడ తీసుకెళ్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు గ్యాప్స్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఒక గ్యాప్. ప్లస్ నదర్ థింగ్ ఇంపార్టెంట్, మిలిటరీ పర్సన్ అక్కడ ఒక 2 yearsకి డిప్లాయ్మెంట్ ఉంటాడు అంతే. సో ఆయన తెలిసిన జాగ్రఫీ ఓన్లీ ఫర్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్యాంక్ బండ్ ఏరియా ఇచ్చారనుకోండి. సో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఏరియా నాకు తెలిసి ఉంటుంది, అదే నాకు కర్తవ్య తెలియదు. బట్ లోకల్ పర్సన్ ఉంటే, లోకల్ పర్సన్కి ప్రతి గల్లీ, ప్రతి రోడ్ తెలిసి ఉంటుంది. సో ఈ టెర్రరిస్ట్ వచ్చింది వాళ్ళే రాలేదు, లోకల్ సపోర్ట్ ఉంది, ఎక్కడో అక్కడ లోకల్ సపోర్ట్ ఇచ్చారు. సో ఆ గ్యాప్స్ అనేది అలా క్రియేట్ అవుతుంది. మన ఒక ఏరియాని పట్టుకొని మనం దాన్ని విజిలెన్స్లో ఉంటాము, అక్కడ చూస్తాము, దాన్ని మనము అక్కడ సెక్యూరిటీ ఇస్తాము. కానీ చాలా మటుకు ఏరియాస్ ఉండిపోతుంది. ఎందుకంటే యూ కెనాట్ పుట్ ఎవ్రీ ఇంచ్ మీద మనం వేయలేము కదా ట్రూప్స్ని. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రావడం కూడా ఆర్మీ డ్రెస్లో రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన ఆర్మీయా లేకపోతే వేరే వాళ్ళ అని అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు కానీ ఆందోళనకరంగా ఉంది. అంటే గుర్తించలేని స్థితిగా ఉన్నారు వాళ్ళు. సో అంటే
వీళ్ళు పగడ్బందీగా ప్లాన్డ్గా వచ్చారా లేకపోతే కావాలని ఇలా చేయడానికి వచ్చారా అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా సార్ ఇక్కడ. 100% అండి. మీరు చూడండి వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఒక మిలిటరీ స్టైల్‌లో చేశారు. మేము మిలిటరీలో ట్రైనింగ్ చేసేటప్పుడు ఏముంటుంది, దాంట్లో వెరీ క్లియర్‌గా ఉంటుంది. ఇంత టైంలో మీరు అక్కడ చేరాలా, ఈ టైంకి అక్కడ ఉండాలా, మీ యాక్షన్స్ ఇంత ఉంటుంది, అది ఇంత టైంలో కంప్లీట్ అయిపోవాలా, దాని తర్వాత మీరు ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలా. ఇదొక మీరు మూవీస్‌లో కూడా చూసుంటారు. ఓకే. మీరు ఒక హాలీవుడ్ మూవీస్ చూస్తే దాంట్లో ఉంటుంది. ఒక టైం ప్లాన్ ఇస్తారు. వీళ్ళు కూడా ఆ ప్రిసిషన్ టైం ప్లాన్ ప్రిసిషన్ చేశారు. ఆ 3:00 ఆఫ్టర్‌నూన్ హిట్ చేశారు. చేసేసి 20 మినిట్స్ అక్కడ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంతనే టైం వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ విల్ కమ్ ఇన్ టు యాక్షన్. అండ్ చుట్టుపక్క గుట్టలు ఉన్నాయి ప్లస్ జంగల్. సో మీరు ఒకసారి ఒక జంగల్ వెళ్ళిపోతే మీరు అది కాశ్మీర్. సో ఆఫ్టర్ 4:00 డార్క్ అయిపోతుంది. సో మీకు అంత టైం ఉంది. ఆ టైంలో మీరు రిటర్న్ అయిపోవాలా. సో వాళ్ళంతా చేసేసి యాక్షన్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఇది మిలిటరీ ప్రెసిషన్ అనమాట. సో ఈ మిలిటరీ ప్రెసిషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? పాకిస్తాన్. హూ ఎల్స్? ఓకే. పాకిస్తాన్ జనరల్కి నేను చీఫ్ టెర్రర్ ప్లానర్ అంటాను, సిటిపి. సో అక్కడి నుంచి వచ్చింది ఈ ప్లానింగ్. అక్కడ మిలిటరీ ప్రెసిషన్ చేశారు వీళ్ళు. అంటే ఇక్కడ కాల్పులు జరిపినప్పుడు కానీ లేకపోతే ఆ అరుపులు కేకలు విన్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అలర్ట్ అయ్యే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ స్థానిక పోలీస్కు మరియు ఆర్మీకి మధ్య సమన్వయ లోపం ఉందంటారా ఇక్కడ? ఉందండి. అలా అది రియాక్షన్ అనేది టైం పడుతుంది. మనం జర్నలిస్ట్ రైట్. ఐ ఆల్సో రన్ టీవీ మీడియా హౌస్. మనకు ఒక న్యూస్ వచ్చిందంటే మనం స్టూడియోలో నుండి ఆ ఫస్ట్ బులెటిన్ తీసే వరకు మనకు టైం పడుతుంది, 5-10 మినిట్స్. ఎందుకంటే ఇనిషియల్ టైం కదా. సేమ్ వే ఆర్మీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, వాళ్ళ టైం. ఎందుకంటే ఇమీడియట్లీ అందరూ అక్కడ రెడీగా ఉండరు. యూ హ్యావ్ టు గెట్ రెడీ. యూ హ్యావ్ టు టేక్ యువర్ అమ్యునేషన్, వెపన్స్ తీసుకొని యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యువర్ కార్, గెట్ ఇన్ టు యువర్ ట్రక్స్ అండ్ దెన్ డ్రైవ్. అది ఈవెన్ 5 మినిట్ డిస్టెన్స్ ఉన్నా మీకు మినిమం 5 మినిట్ వేసుకుంటే 20 మినిట్స్ అయిపోతుంది అక్కడ, 4 స్టెప్స్. సో ఎంత కోఆర్డినేషన్ ఉన్నా యువర్ రియాక్షన్ టైమ్ ఇస్ 20 మినిట్స్ మినిమం. నేను చెప్పాను కదా, వాళ్ళు చేసిన స్ట్రైక్ వెరీ కోఆర్డినేటెడ్ మిలిటరీ ప్రెసిషన్తో చేశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర 20 మినిట్స్ ఉందని. ఆ 20 మినిట్స్ వాళ్ళు చేసే కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే దే నో 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే దే హ్యావ్ టు ఫైట్ గన్ బ్యాటిల్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ హిందువులని తెలుస్తుంది. ఎందుకంటే ఐడి కార్డ్ చెక్ చేసి మరి లేకపోతే కొంతమందికి ప్యాంట్ టిప్పు మరి వాళ్ళు చూడడం కూడా జరిగింది. ఆడ జరిగిన తర్వాత హిందూ అని తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళ మీద దాడి చేయడం, కాల్పులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకోవాలి కానీ హిందూ ముస్లింని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటారు సార్? చూడండి, if I make this statement, it will seem like a religious statement or political statement. But globally, మనం చూసుకుంటే జిహాద్ అనేది is a reality. మీరు ఎక్కడ చూడండి, నేను ఆఫ్ఘనిస్తాన్లో 12 years ఉన్నానండి, ఇరాక్లో 5 years ఉన్నాను ఆఫ్టర్ లివింగ్ ఆర్మీ. సో చూసింది ఇక్కడ చూసింది ఏంటిది? ఓన్లీ వన్ థింగ్, ఇట్ ఈస్ అ రియాలిటీ దట్ జిహాద్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాళ్ళు వచ్చింది ఎందుకు? దే కేమ్ టు కిల్ హిందూస్, దట్స్ ఇట్. ఎందుకంటే వాళ్ళకు ఒక మెసేజ్ పంపించాలి. మీరు చూడండి, పాకిస్తానీ చీఫ్ కాన్ఫరెన్స్లో, వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వాడు ఏ కార్డు వాడాడు? హిందూ ముస్లిం